ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా వడియాలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పు సాంబార్లోకి సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా వడియాలు ఫ్రై చేసుకొని తినొచ్చు, అంత బాగుంటాయి. ముందుగా ఈ వడియాలు చేసుకోవడానికి ఒక గ్లాస్ తోటి గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీలో ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని, సగ్గుబియ్యం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు వాటర్ వేసి పక్కన పెట్టండి. వేరొక గిన్నెలో అదే గ్లాస్ తోటి 5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. ఒక కప్పు సగ్గుబియ్యానికి మొత్తంగా 8 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ని అడుగు మందంగా ఇలా వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని ఇలా వాటర్ మరిగించుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని వేసుకొని ఇలా కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు సాల్టు, అలానే ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి ఇలా వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక కవర్ పైన ఇలా వడియాలు పెట్టేసుకోండి. వీలైనంత వరకు కవర్ పైన పెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఎండలో ఎండబెట్టుకుంటే ఒక రోజు సరిపోతుంది. అదే ఫ్యాన్ కింద అయితే 2 రోజుల వరకు ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఎండలో ఇలా పూర్తిగా ఎండిన తర్వాత మనం తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని మరొక గంట పాటు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.